అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 20వ సర్గ. దశరథుడు విశ్వామిత్రునితోదు ఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఓ మునీశ్వర, నా రాముడు 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్ళి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారిణై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధ తంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేతకాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకుని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు. చాలా కాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను. ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడివారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు, లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగచేస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీరు చెప్పినదానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలువలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? తమరు చెప్పినట్టు దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువ. లేనప్పుడు మానవులము మేమెంత? కాబట్టి నేను గాని నా కుమారులు గాని ఆ రాక్షసులతో యుద్ధ చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకము నుండి రక్షించేవాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈసారికి మమ్ములను మన్నించి వదిలివేయండి అని ప్రార్థించాడు. దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.